హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను స్వీట్ పాలకోవా చేస్తున్నాను తినడానికి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ కావాలి, పాలు ఇంకా చక్కెర. సో మీరు మిల్క్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. ఒక సాలిడ్ ఇంకా ఫ్యాట్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకోవాలి. సో ఇది నేను కలుపుతూ ఉన్నాను, ఇప్పుడే పెట్టాను స్టవ్ మీద. సో ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయింది కలిపి నేను. సో మరుగుతున్నాయి పాలు. నేను ఇప్పుడైతే చక్కెర వేయాలనుకుంటున్నాను, షుగర్. యూజువల్గా కొంతమంది లాస్ట్లో వేస్తారు, కొంతమంది వాళ్ళకి నచ్చినప్పుడు వేస్తారు. నేనైతే ఇట్లా మధ్యలో వేసుకుంటాను షుగర్. సో నేను ఇప్పుడు 8 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేయాలనుకుంటున్నాను. సో 1 2 3 4 5 6 7 ఇంకా 8 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసాను నేను. సో ఇలా ఇప్పుడు నేను ఆ షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటాను. సో ఇంకాసేపు కలిపాక మనము షుగర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకా కావాలంటే ఇంకా షుగర్ వేసుకోవచ్చు మనము. సో మీరు చెక్ చేసుకొని వేసుకోండి మీకు ఇంకా షుగర్ కావాలంటే. నాదినైతే నేను చెక్ చేసుకున్నాను, అంత సరిపోలేదు. సో నేను ఇంకొద్దిగా షుగర్ వేస్తున్నాను. 1 ఇంకా 2 స్పూన్స్ వేసాను ఇప్పటికి. సో 2 స్పూన్స్ వేసుకొని కలుపుకుంటున్నాను. సో మళ్ళీ చెక్ చేస్తాను సరిపోయిందో లేదో. సో ఇప్పటికైతే టోటల్ 10 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసాము. ఇది 1.5 లీటర్ మిల్క్కి మనము 10 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసాం. సో నేను మళ్ళీ చెక్ చేసుకున్నాను, అంతగా సరిపోలేదు. సో ఇంకో 2 స్పూన్స్ వేసాను. సో ఇప్పుడు 12 స్పూన్స్ ఆఫ్ షుగర్ టోటల్గా 12 స్పూన్ షుగర్స్ వేసుకున్నాము. సో ఇప్పుడు బాగా మరిగింది చూడండి, కొద్దిగా ఆ కలర్ కూడా చేంజ్ అయింది, మీకు కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. సో మిల్క్ అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి థిక్ అయ్యే వరకు. నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను మన పాలు ఎంత థిక్గా అవ్వాలని. సో పాలు చాలా వరకు కాగుతాయి. సో మీరేమనుకోదండి, క్వాంటిటీ కూడా డిక్రీజ్ అవుతుంది, అప్పుడే కరెక్ట్గా వస్తున్నట్టు. సో చూడండి పాలు ఎంత పైకి పొంగాయో. యాక్చువల్లీ దాని క్వాంటిటీ అంత లేదు, కానీ అవి పైకి పొంగాయి. సో జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ ఫాస్ట్గా కలిపితే బయటపడతాయి. సో చూడండి అది ఇప్పటికీ ఒక 45-50 మినిట్స్ అయ్యిందండి. ఎంత థిక్గా అయ్యాయో పాలు. ఇలా కలుపుతూనే ఉండాలి. సో చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. కలర్ కూడా చాలా వరకు చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇంకా లాస్ట్ ప్రాసెస్లో ఉందండి. చాలా థిక్గా అవుతుంది ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్టు. సో మీరు దాన్ని మిక్స్ చేయాలి. అది ఎందుకంటే లైక్ బాటమ్ స్క్రేప్ చేస్తూ మిక్స్ చేయాలి, సో దట్ ఇట్ డజంట్ స్టిక్ టు ద బాటమ్. సో ఇప్పుడైతే నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో అది కూల్ డౌన్ అయ్యాక అప్పుడు మనము టేస్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో అదంతా మీరు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంకొక థింగ్ ఏంటంటే మీరు పాలకోవా చేసేటప్పుడు అడుగు మాడకుండా చూసుకోండి. సో అప్పుడు మనకి ఎక్కువ పాలు వేస్ట్ కావు. సో మీరు అక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఆ బౌల్కి ఏమీ స్టిక్ అవ్వలేదు, ఎందుకంటే మనం కలుపుతూ ఉన్నాము అంతసేపు. సో ఇలా వచ్చింది పాలకోవా అట్ లాస్ట్కి. ఇట్లా ఉంటుంది చూడడానికి. చాలామందికి తెలిసే ఉంటుంది పాలకోవా ఎలా ఉంటుందో. సో మీరు ఈ రెసిపీ చాలా సింపుల్ అండి, కరెక్ట్గా ఫాలో అయితే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్.